హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ టీజీపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ మరి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకేనా? ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎకానమీ బోధిస్తూ ఉంటారు. నేను దానికి కాదనం లేదు, కానీ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూడండి, కొత్త బేస్ ఇయర్ వచ్చింది మన దేశంలో. భారతదేశంలో న్యూ బేస్ ఇయర్ అనేది వచ్చింది. అన్నిటికీ కూడా బేస్ ఇయర్ ఈ సంవత్సరం మార్చడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని చాలా క్లియర్గా ప్రతి ఒక్క పదాన్ని విడమరుచుతూ మీరు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఈ టాపిక్ని ఏ యూట్యూబ్ ఛానల్లో చూడకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ టాపిక్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. చివరి వరకు ఈ వీడియో చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. కమింగ్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ డబ్ల్యూపీఐ బేస్ ఇయర్ 2012 టు 2022-23కి మార్చడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే, మన భారతదేశంలో 2026 ఫిబ్రవరి 27వ తారీఖున మనకి దేశ జీడిపిని గణించడానికి 2011-12 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరానికి బేస్ ఇయర్ మార్చడం అనేది జరిగింది. మరోసారి చెప్తున్నా, భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని, దేశం యొక్క జీడిపిని అనగా దేశం యొక్క ఆదాయాన్ని మన దేశంలో గణించడానికి గతంలో తీసుకుంటున్న బేస్ ఇయర్ 2011-12 2011-12 దాని స్థానంలో ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని మన భారతదేశంలో 9th బేస్ ఇయర్ గా తీసుకున్నారు. ఓకేనా? 9వ ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. ఈ జీడిపి అనే కాదు, డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా ఐఐపి అనగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే దానికి కూడా ఇటీవల బేస్ ఇయర్ ను మన భారత ప్రభుత్వం మార్చడం అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఒకటి కూడా పెట్టుకోండి, జీడిపికి ఏమో బేస్ ఇయర్ 2022-23, అదేవిధంగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా జీడిపి వచ్చేసరి బేస్ ఇయర్ వచ్చేసి 2022-23. ఇది వచ్చేసి 2026 జూన్ 1వ తారీఖు నుంచి మన దేశంలో అమల్లోకి రావడం అనేది జరిగింది. అదే విధంగా డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దీని బేస్ ఇయర్ కూడా 2022కి 23కి మార్చడం అనేది జరిగింది. ఇది వచ్చేసి 2026 జూన్ 15 నుంచి మన భారతదేశంలో అమల్లోకి రానున్నది. ఓకేనా? అదే విధంగా సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గతంలో 2012 మనకి దాని యొక్క బేస్ ఇయర్ ఉంటే ఇప్పుడు దీనిని 2024కి మార్చడం అనేది జరిగింది. ప్రెసెంట్ బేస్ ఇయర్ ఇదే, ప్రెసెంట్ బేస్ ఇయర్ ప్రెసెంట్ ఇదే. ఓకేనా? సరే, ఇప్పుడు నేను డబ్ల్యూపీఐ ఈ జీడిపి గురించి నేను ఆల్రెడీ మీకు కరెంట్ ఎకానమీలో భాగంగా మన యాప్ లో కంప్లీట్ గా అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రీసెంట్ గా మే 28వ తారీఖున మన భారతదేశంలో ఒక కీలకమైన మార్పు వచ్చింది, దట్ ఈస్ డబ్ల్యూపీఐ బేస్ ఇయర్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం డబ్ల్యూపీఐ బేస్ ఇయర్ గతంలో 2011-12 ఉండేది. ఓకేనా? 2011-12 ఉండేది. మళ్ళీ మనకి విశ్వనాథ్ గోల్డర్ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ సూచనల మేరకు మన భారతదేశంలో న్యూ బేస్ ఇయర్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? 2022-23 ఇది జూన్ 15 నుంచి అమల్లోకి రానున్నది. అయితే మన భారతదేశంలో ధరలో వచ్చేటువంటి మార్పు, ఓకేనా, ధరలో వచ్చేటువంటి మార్పు ని గణించడం లేదా ధరలో వచ్చేటువంటి మార్పుని లెక్కించడం కోసం మన భారతదేశంలో ప్రధానంగా రెండు కొలమానాలు వాడుతున్నాం. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రెండవది వచ్చేసి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్సే
ప్రజెంట్ మన భారతదేశంలో న్యూ సిపిఐ లేదా కంబైన్డ్ సిపిఐ అని చెప్పి మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూపిఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సిపిఐ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకేనా? రైట్ మిత్రమా, ఇప్పుడు ఇది ఒకసారి గుర్తు చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి నేను చెప్తున్నా. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూడండి, ఇక్కడ ఉత్పత్తిదారుడు అదే విధంగా మళ్ళీ టోకు వర్తకుడు వస్తాడు. టోకు వర్తకుడు, ఓకేనా? మళ్ళీ రీటైల్ వర్తకుడు, ఓకేనా? రీటైల్ వర్తకుడు మళ్ళీ వినియోగదారుడు వస్తాడు మిత్రమా, వినియోగదారుడు, ఓకేనా? ప్రొడ్యూసరు, అదేవిధంగా హోల్సేల్ ప్రైస్ బిజినెస్ మ్యాన్, అదేవిధంగా రీటైల్ వ్యాపారస్తుడు, అదేవిధంగా వినియోగదారుడు, ఓకేనా? ఇప్పుడు వస్తువుని ఉత్పత్తి చేసిన తర్వాత ఆ వస్తువుని టోకు వర్తకుడు అమ్ముతాము, ఓకేనా? టోకు వర్తకుడి నుంచి మళ్ళీ ఆ వస్తువు రీటైల్ వ్యాపారస్తుడికి వస్తుంది. అదే విధంగా ఆ వస్తువు తర్వాత మనకి ప్రజలకు చేరుతుంది, అనగా వినియోగదారుడికి చేరుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఉత్పత్తిదారుడు తన వస్తువుని 5 రూపాయలకు మనకు టోకు వర్తకుడికి అమ్మాడు. ఓకేనా? టోకు వర్తకుడికి అమ్మాడు. ఇది మనకి ప్రొడ్యూసర్ మనకి ఇక్కడ చూస్తే మనం ఒకసారి పరిశీలిస్తే వెయిట్ ఇక్కడ మనం ఒకసారి దీన్ని గమనించినట్లయితే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఓకేనా? చూడండి, ఇక్కడ ఉత్పత్తిదారుడు వస్తువుని మనకి టోకు వర్తకుడు అమ్మితే దాన్ని ఏం పిలుస్తామంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. అదే విధంగా టోకు వర్తకుడు ఆ వస్తువుని మళ్ళీ రీటైల్ వ్యాపారస్తునికి అమ్మితే ఎంతకు అమ్మాడు? 15 రూపాయలకు అమ్మాడు. అంటే అర్థమైంది, ఇక్కడ ఉత్పత్తిదారుడు వస్తువుని 5 రూపాయలకు తయారు చేసి 5 రూపాయలకి టోకు వర్తకుడు అమ్మితే టోకు వర్తకుడు మళ్ళీ 10 రూపాయలు లాభం పెట్టుకొని రీటైల్ వ్యాపారస్తుకి 15 రూపాయలకు అమ్మాడు. మళ్ళీ దీని ఏమో పిలుస్తామంటే డబ్ల్యూపిఐ అని పిలుస్తాం, ఓకేనా? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. మళ్ళీ రీటైల్ వ్యాపారస్తుడు ఈ వస్తువుని 20 రూపాయలకి వినియోగదారుడికి అమ్ముతాడు. దీనిని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. ఏం పిలుస్తాం మిత్రమా? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఉత్పత్తిదారుడు వస్తువును తయారు చేసి మనకు టోకు వర్తకుడికి అమ్మితే దాంట్లో వచ్చేటువంటి మార్పును మనం ఏం పిలుస్తామంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం, ఓకేనా? ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. అదే విధంగా టోకు వర్తకుడు ఒక ధరను నిర్ణయిస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తిదారుడి దగ్గర నుండి తక్కువ రూపాయలకు వస్తువును కొనుగోలు చేసి దానికి లాభాన్ని యాడ్ చేసి రీటైల్ వ్యాపారస్తులకు అమ్ముతాడు, ఓకేనా? ఇప్పుడు ఉత్పత్తిదారుడు టోకు వర్తకుడికి అమ్మినప్పుడు దాంట్లో ఆ ధరలో వచ్చే మార్పుని కొలిచేదే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఓకేనా? టోకు వర్తకుడి నుంచి ఆ వస్తువు రీటైల్ వ్యాపారస్తుడికి అమ్మినప్పుడు ఆ వస్తువు ధరలో వచ్చే మార్పుని కొలిచేదే మనకి డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అదే విధంగా రీటైల్ వ్యాపారస్తులు వినియోగదారుడికి విక్రయించేటప్పుడు ఆ ధరలో వచ్చే మార్పుని కొలిచేదే సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఓకేనా? క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఈ ధరలో వచ్చే మార్పుని ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. ఈ ధరలో వచ్చే మార్పుని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. వినియోగదారుడికి అమ్మే వచ్చే ధరల మార్పుని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. ఉదాహరణకి బెస్ట్ ఏం లేదు మిత్రమా, ఇప్పుడు నా దగ్గర ఈ రిమోట్ ఉంది మిత్రమా. ఈ రిమోట్ మన కంపెనీ వాడి నుంచి కొనుగోలు చేసాం. ది రిమోట్ వాల్యూ వచ్చేసి ఒక 20 రూపాయలు అనుకుందాం, ఓకేనా? డైరెక్ట్ కంపెనీ నుంచి నేను దీన్ని కొనుగోలు చేశాను. ఈ రిమోట్ వాల్యూ వచ్చేసి 20 రూపాయలు, ఓకేనా? 20 రూపాయలు. ఇప్పుడు 20 రూపాయల యొక్క ధరను గురించి లెక్కిస్తే ఇది ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అదే ఈ రిమోట్ ని మళ్ళీ మనకి రీటైల్ వ్యాపారస్తులకు అమ్ముతాడు కదా, ఆ రీటైల్ వ్యాపారస్తు 30 రూపాయలకు అమ్మడం అనుకుందాం. ఇప్పుడు 30 రూపాయల యొక్క ధరను గురించి లెక్కిస్తే అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం, ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ గతంలో ఈ డబ్ల్యూపిఐని మనం లెక్కించవాలి. ఇప్పుడు 2026 జూన్ 15వ తారీఖు నుంచి మన భారతదేశంలో డబ్ల్యూపిఐకి బదులుగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి బదులుగా మనకి ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ని గణించాలని చెప్పి
ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్ణయించడం అనేది జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ని గణించేది ఎవర్రా అనేసి అంటే ఎకనామిక్ అడ్వైజర్, ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. ఓకేనా, మరి 2026 జూన్ 15 నుంచి మన భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి బదులుగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ని గణించబోతున్నారు. అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక వస్తువులో వచ్చేటటువంటి ఒక వస్తువు ధరలో వచ్చేటువంటి మార్పుని కొలవడానికి అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ను వాడుతున్నాయి. కాబట్టి మన భారతదేశం కూడా భవిష్యత్తులో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కు బదులుగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ని గణించబోతున్నది. ఓకేనా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అదే విధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో గతంలో కేవలం వస్తువులను మాత్రమే తీసుకునేవారు. మన భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో కేవలం వస్తువులను మాత్రమే అనగా వస్తువుల ధరలో వచ్చే మార్పును మాత్రమే గతంలో గణించేవాళ్ళు. ఈసారి ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ లో వస్తువు ధరతో పాటు సేవల యొక్క ధరల మార్పును కూడా కొలుస్తుంది. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మనకి డబ్ల్యూపీఏలో గతంలో మనకి బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. ఓకేనా, 2011-12. ఇప్పుడు 2022-23 మార్చారు. మన భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి బదులుగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ని మన భారతదేశం కొలవాలని చూస్తుంది. అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రతి ఒక్క దేశము కూడా వస్తువులు వచ్చే మార్పుని గణించడానికి దీనినే ప్రామాణికంగా తీసుకుంటుంది. కాబట్టి మన భారతదేశంలో కూడా డబ్ల్యూపీఐకి బదులుగా దగ్గరలో పీపీఐని గణించనున్నారు. ఓకేనా, ఇప్పుడు మనం డబ్ల్యూపీఐ గతంలో బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. ఓకేనా, ఇప్పుడు 2022-23కి మార్చారు. ఇప్పుడు 2011-12లో ఎన్ని వస్తువులు తీసుకున్నారు డబ్ల్యూపీఐని గణించడానికి రానున్నటువంటి కాలంలో అనగా ఈ బేస్ ఇయర్ ప్రకారం ఎన్ని వస్తువులు తీసుకొని ఉన్నారో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఇక్కడ 2011-12లో దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్, 2 ఫ్యూయల్ అండ్ పవర్, 3వ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. ఓకేనా, ఇక్కడ 2011-12 బేస్ ఇయర్ ప్రకారం మన భారతదేశంలో డబ్ల్యూపీని లెక్కించడానికి ప్రైమరీ ఆర్టికల్స్ కింద ప్రాథమిక వస్తువుల కింద 117 వస్తువులు తీసుకునే వాళ్ళు. దీని పర్సంటేజ్ ప్రకారం చూస్తే 22.62%. ఓకేనా, ఒకటి. రెండవది ఫ్యూయల్ అండ్ పవర్, శక్తికి సంబంధించి గతంలో 16 మనకి వస్తువులు తీసుకునే వాళ్ళు. దీని వెయిటేజ్ పరంగా చూస్తే 13.15%. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ 564 గతంలో తీసుకునే వాళ్ళు. దీని పర్సంటేజ్ ప్రకారం చూస్తే 64.23%. మొత్తం మీద డబ్ల్యూపీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని 2011-12 బేస్ ఇయర్ ప్రకారం మన దేశంలో లెక్కించడానికి మొత్తం 697 వస్తువులు లెక్కలోకి తీసుకునే వాళ్ళు, సేవలను లెక్కలోకి తీసుకునే వాళ్ళు కాదు. ఓకేనా, కేవలం వస్తువులను మాత్రమే లెక్కలోకి తీసుకునే వాళ్ళు. ఎన్ని వస్తువులు లెక్కలోకి తీసుకునే వాళ్ళు అంటే 697 వస్తువులు లెక్కలోకి తీసుకునే వాళ్ళు. దీనిలో అత్యధిక భారితం ఏదంటే మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ అనగా 64.23% వెయిటేజ్ ఈ బేస్ ఇయర్ లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. దానికి మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్. తర్వాత వచ్చేసి మనకి ప్రైమరీ ఆర్టికల్స్ రెండవది, మళ్ళీ మూడవది వచ్చేసి మనకి ఇదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2022-23 బేస్ ఇయర్ ప్రకారం ప్రైమరీ ఆర్టికల్స్ లో ఉన్నటువంటి వస్తువుల సంఖ్య 129కి పెంచడం అనేది జరిగింది. దీనిని పర్సంటేజ్ ప్రకారం చూస్తే 12.90% అనగా డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని గణించడానికి ప్రాథమిక వస్తువులను 2011-12 బేస్ ఇయర్ తో పోలిస్తే 2022-23 బేస్ ఇయర్ లో పెరిగాయి. వస్తువుల పరంగా
శాతం పరంగా చూస్తే గతంలో 22.62% ఉండేది, ఈసారి 12.9% తగ్గించారు. వస్తువుల పరంగా చూస్తేనేమో పెరిగింది, శాతం పరంగా చూస్తేనేమో తగ్గింది. ఇది కాన్సెప్ట్ ఇది నేర్చుకోవాలా. నెక్స్ట్ అదే విధంగా ఫ్యూయల్ అండ్ పవర్ 16 వస్తువులు గతంలో తీసుకునే వాళ్ళు ఈసారి మనకి 25 వస్తువులు తీసుకున్నారు. అనగా ఆ గత బేస్ ఇయర్ తో కలిపితే గత బేస్ ఇయర్ తో పోలిస్తే ఈ బేస్ ఇయర్ లో వస్తువుల సంఖ్య ఫ్యూయల్ అండ్ పవర్ లో కూడా పెరిగాయి. ఓకేనా. అదే విధంగా పర్సంటేజ్ పరంగా చూస్తే ఇక్కడ పెరిగింది, అనగా ఇక్కడ వచ్చేసి వస్తువులు పెరిగాయి, పర్సంటేజ్ తగ్గింది. ఇక్కడ మరియు ఇక్కడ ఏమైంది, వస్తువులు పెరిగాయి ప్లస్ పర్సంటేజ్ కూడా పెరిగింది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ గతంలో 664 వస్తువులు ఉంటే ఈసారి 803 వస్తువులు పెంచడం అనేది జరిగింది. పర్సంటేజ్ కూడా పెరిగింది. అంటే ప్రాథమిక వస్తువులలో మాత్రమే వస్తువులు పెరిగాయి, పర్సంటేజ్ తగ్గింది. మిగతా రెండిట్లో కూడా వస్తువులు పెరిగాయి ప్లస్ పర్సంటేజ్ కూడా పెరిగింది. అనగా చాలా జాగ్రత్తగా గమనించండి. గతంతో పోలిస్తే గతంలో 697 వస్తువులకు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని లెక్కించే వాళ్ళు ఈ బేసిక్ ప్రకారం. ఈసారి కొత్త బేసియర్ ప్రకారం 957 వస్తువులకి లెక్కిస్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. గత బేసియర్లోనేమో 697 వస్తువులు లెక్కలో తీసుకునే వాళ్ళు ఈసారి 957 వస్తువులకు పెంచారు. సంఖ్య చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క డేటా కూడా మీ కళ్ళకు అద్దినట్టు మైండ్ లో గుర్తుండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గతంలో 697 వస్తువులు ఉన్నాయి, ఈసారి 957కి పెంచారు. ఓకేనా, ఫస్ట్ దాంట్లో మాత్రమే వస్తువులు పెరిగాయి, పర్సంటేజ్ తగ్గింది. మిగతా రెండిట్లో వస్తువులు పెరిగాయి ప్లస్ పర్సంటేజ్ కూడా మనకి పెరిగింది. ఓకేనా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మన దీంట్లో కూడా అత్యధిక భారితం దేనికి ఇచ్చారు మిత్రమా? మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ కి ఇచ్చారు. అత్యధిక భారితం మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ కి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రైమరీ ఆర్టికల్స్ అంటే ఏముంటాయి సార్? ప్రైమరీ ఆర్టికల్స్ ఫుడ్ ఆర్టికల్స్ ఉంటాయి, ఆహార ఉత్పత్తులు ఉంటాయి. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ఆహారేతర ఉత్పత్తులు ఉంటాయి, మినరల్స్ ఖనిజాలు ఉంటాయి. ఈ మూడు కూడా ఈ ప్రైమరీ ఆర్టికల్స్ లో ఉంటాయి. అంటే ప్రైమరీ ఆర్టికల్స్ లో ఈ మూడు రకాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ పవర్, కోల్ ఉంటుంది, క్రూడ్ అండ్ పెట్రోలియం ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, సోలార్ పవర్ ఉంటుంది, విండ్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ లో టెక్స్టైల్స్ ఉంటుంది, ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, ఫార్మాస్యూటికల్స్ ఉంటుంది, వెహికల్స్ ఉంటాయి. ఇవి మనకి న్యూ బేసియర్ ప్రకారం మనకి ఇవన్నీ చేర్చబడుతున్నాయి. మన భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో WPIలో కేవలం మనకి వస్తువులు మాత్రమే లెక్కలో తీసుకునే వాళ్ళు. అదేవిధంగా PPI అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ లో వస్తువులతో పాటు సేవలు కూడా దగ్గరలోనే గణించడం జరుగుతుంది. అంతర్జాతీయ వ్యాప్తంగా దీనే పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ఈసారి మన భారతదేశం WPIకి బదులుగా PPIని గణించనున్నది. ఓకేనా, రైట్. ఇది మనకి నెక్స్ట్. ఇప్పుడు చివరిది న్యూ సిపిఐ అంటే ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. న్యూ సిపిఐని కంబైన్డ్ సిపిఐ అని కూడా పిలుస్తారు. కంబైన్డ్ సిపిఐ అని కూడా పిలుస్తారు. దీనినే ఆల్ ఇండియా సిపిఐ అని కూడా పిలుస్తారు. ఆల్ ఇండియా సిపిఐ అని పిలుస్తారు. గతంలో మనం సిపిఐని వివిధ రకాలుగా లెక్కించేవాళ్ళం, ఈసారి ఈ విధంగా లెక్కిస్తున్నారు. ఇది న్యూ సిపిఐ వచ్చేసి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో వస్తువు ధరలో వచ్చే మార్పు ప్లస్ అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో వచ్చే వస్తువు ధరలో మార్పుని రెండింటినీ కూడా కలుస్తుంది. రూరల్ ప్లస్ అర్బన్ ఈక్వల్ టు న్యూ సిపిఐ. న్యూ సిపిఐ గత బేస్ ఇయర్ వచ్చేసి 2000 బేస్ ఇయర్ ని 2016లో తీసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ 2024ని దీని యొక్క బేస్ ఇయర్ గా తీసుకోవడం అనేది జరిగింది. అంటే మన భారతదేశంలో ఆర్బిఐ ద్రవ్య విధానానికి మనకి యాంకర్ గా, భారతదేశంలో ద్రవ్య విధానానికి యాంకర్ గా ఏ టోకు ధర కొలమానాన్ని తీసుకుంటుందంటే సిపిఐను కొలమానంగా తీసుకుంటుంది. ఓకేనా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని మొదటిసారిగా 1948లో లెక్కించారు. ఓకేనా, ఇవన్నీ కూడా. అదే విధంగా ఈ న్యూ సిపిఐనే మనం ఏం పిలుస్తామంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని కూడా పిలుస్తాం.
WPAలో కేవలం వస్తువులను మాత్రం పరిగణలోకి తీసుకుంటే న్యూ సిపిఐలో వస్తువులను ప్లస్ సేవలను రెండింటిని పరిగణలోకి తీసుకుంటుంది. అనగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వస్తువులు వచ్చేటట్టు మార్పుని మాత్రమే, అనగా వస్తువు ధరలో వచ్చేట మార్పుని మాత్రమే కొలవగా న్యూ సిపిఐ వస్తువు ధరలో వచ్చే మార్పు ప్లస్ సేవల యొక్క ధరలో వచ్చే మార్పు రెండింటిని కొలుస్తుంది. ఓకేనా, న్యూ సిపిఐ. ఇప్పుడు చూడండి ఇక్కడ మోస్పీ, ఇది న్యూ సిపిఐని ఎవరు గణిస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ వారు గణిస్తారు. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కరెంట్ బేస్ ఇయర్ అంటే మొన్న 2012, ఈసారి ఎంతకు మార్చారు? 2024 మార్చారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఫిబ్రవరి 12, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బేస్ ఇయర్ 11-12 గతంలో, ఈసారి 22-23 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 27 ఫిబ్రవరి 2026. అదేవిధంగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ 11-12, రివైజ్డ్ బేస్ ఇయర్ 22-23. అంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 28 మే నుంచి రిలీజ్ చేశారు. 2026 ఇది రిలీజ్ చేశారు. 2026 జూన్ 1వ తారీఖు నుంచి ఇది అమలులోకి రావడం అనేది జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకి రీసెంట్ గా వచ్చినటువంటి కరెంట్ అప్డేట్. మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో అన్ని కూడా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097. అన్ని క్లాసెస్ ఉన్నాయి, మీరు ఒకసారి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రమా.